నమస్తే, నేను మీ అశ్విని కుమార్. మరికొన్ని రోజుల్లో ఇంకా ఫేజ్ 3 లోక్సభ ఎన్నికలు మొదలవబోతున్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2కి సంబంధించి ఒపీనియన్ అట్లాగే అనాలిసిస్ కూడా తర్వాత ఇచ్చాను. చాలామంది ఫేజ్ 3 గురించి కూడా అడిగారు. ఫేజ్ 3 ఎలా ఉండబోతోంది, అలాగే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అన్నది, ఇండియా ఎలియన్స్ పుంజుకుంది అన్నది కూడా చాలా చోట్ల వినబడుతోంది. దాని గురించి అంటే ఫేజ్ 1 and 2 ఇచ్చాను. అదే ప్రిడిక్షన్స్ మనం జూన్ 4వ తారీఖు కూడా చూడబోతున్నాము. ఇదంతా కూడా మౌత్ పబ్లిసిటీ తప్ప ఏ ఉండకపోవచ్చు. ఫేజ్ 3 అనాలిసిస్ ఆర్ ఒపీనియన్ పోల్ ఏదైనా అనుకోవచ్చు. మనం పోల్స్ జరగలేదు కాబట్టి 2019లో 94 స్థానాలకి జరుగుతున్న ఫేజ్ 3, అప్పుడు 71 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు ఫేజ్ 3లో 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎలా ఉండబోతోంది. స్టేట్ వైజ్గా చూసుకుంటే అస్సాంలో 4 స్థానాలకు వెళ్ళబోతుంది. ధుబ్రీ అయితే ఏఐయుడిఎఫ్ గెలుచుకోబోతుంది. కోక్రాఝార్ అది యూపీపీఎల్ గెలుచుకోబోతుంది. బార్పేట ఏజీపీ గెలుచుకోబోతుంది. గౌహతి బీజేపీ గెలుచుకోబోతుంది. బీహార్లో 5 స్థానాలకి జరగబోతుంది ఫేజ్ 3. అందులో జాంజహర్పూర్ జేడీయూ, సుపౌల్ జేడీయూ, అరేరియా బీజేపీ, మాధేపుర జేడీయూ, ఖగరియా ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్. ఛత్తీస్గఢ్లో 7 స్థానాలకు జరగబోతోంది. 7 స్థానాల్లో సర్గుజా బీజేపీ గెలుచుకోబోతోంది. రాయ్గర్ బీజేపీ గెలుచుకోబోతోంది. అట్లాగే జంజ్గిర్ చంపా బీజేపీ, కోర్బా బీజేపీ, బిలాస్పూర్ బీజేపీ, దుర్గ్ బీజేపీ, రాయ్పూర్ బీజేపీ. గుజరాత్ 26 స్థానాలు అయితే 1 స్థానం సూరత్లో యునానిమస్గా గెలిచారు. ఇంకా 20 స్థానాలు 25కి 25 స్వీప్ చేయబోతోంది. కర్ణాటక 3వ ఫేజ్లో 14 స్థానాలకు వెళ్ళబోతుంది. 14 స్థానాల్లో చిక్కోడి బీజేపీ, బెల్గాం బీజేపీ, బాగల్కోట్ బీజేపీ, బిజాపూర్ బీజేపీ, గుల్బర్గా బీజేపీ, రాయచూర్ బీజేపీ, బేదర్ బీజేపీ, కొప్పల్ బీజేపీ, బళ్ళారి బీజేపీ, హవేరీ బీజేపీ, ధార్వాడ్ బీజేపీ, ఉత్తర కన్నడ బీజేపీ, దావణగిరి బీజేపీ, షిమోగా బీజేపీ. అంటే ఫేజ్ 3 14, కర్ణాటక 14 స్థానాలు కూడా బీజేపీ స్వీప్ చేయబోతుంది. మధ్యప్రదేశ్లో 8 స్థానాలు కూడా ఫేజ్ 3లో బీజేపీ స్వీప్ చేయబోతుంది. గోవా, నార్త్ గోవాలో బీజేపీ గెలవబోతోంది. సౌత్ గోవాలో కూడా బీజేపీ ఎడ్జ్ ఉంది 90%. అంటే బీజేపీ గెలవబోతున్నట్టే. గోవా 2 స్థానాలు 2 బీజేపీ. మహారాష్ట్రలో బారామతి ఎన్సీపీ, రాయ్గఢ్ ఎన్సీపీ, అట్లాగే ఉస్మానాబాద్ ఎన్సీపీ, లాతూర్ బీజేపీ, సోలాపూర్ బీజేపీ, మధా బీజేపీ, సంగ్లీ బీజేపీ, సతారా బీజేపీ, రత్నగిరి సింధుదుర్గ్ బీజేపీ, కొల్హాపూర్ ఎస్హెచ్ఎస్ రాబోతుంది. అట్లాగే హట్కన్గిల్లో ఉద్ధవ్ థాకరే శివసేన గెలిచే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ 10లో సంబాల్ బీజేపీ గెలుచుకోబోతోంది. చాలా మార్పులు వస్తున్నాయి ఉత్తరప్రదేశ్లో 2019 కన్నా కూడా. సంబాల్లో కీన్ కాంటెస్ట్ ఉంది కానీ ఎడ్జ్ బీజేపీ గెలుచుకోబోతోంది. హత్రాస్ బీజేపీ, ఆగ్రా బీజేపీ, ఫతేపూర్ సిక్రీ బీజేపీ, ఫిరోజాబాద్ బీజేపీ, మణిపూర్ కీన్ కాంటెస్ట్ ఉంది. ఇతాహ్ బీజేపీ, బదౌన్ బీజేపీ, అన్లా బీజేపీ, బరేలీ బీజేపీ. అట్లా వెస్ట్ బెంగాల్లో 4 స్థానాలు జరగబోతున్నాయి. మాల్దా ఉత్తర్ బీజేపీ, మాల్దా దక్షిణ్ బీజేపీ, జాంగీపూర్ టీఎంసీ, ముర్షిదాబాద్ టీఎంసీ గెలుచుకోబోతోంది. అట్లాగే దాదర్ అండ్ నాగర్ హవేలీ ఇదైతే 2 ఉన్నాయి. ఆ 2 కూడా బీజేపీ గెలుచుకోబోతుంది. దామన్ అండ్ దియో కూడా బీజేపీ గెలుచుకోబోతుంది. జమ్మూ కాశ్మీర్ 1 అనంతనాగ్ రౌజరీ అయితే ఫరూక్ అబ్దుల్లా ఎన్సీకి, పీడీపీకి నెక్ టు నెక్ ఉంది. మొత్తం మీద ఫేజ్ 3 ప్రొజెక్షన్స్ చూసుకుంటే కనుక 2019లో ఇందాక నేను చెప్పినట్టు బీజేపీ 71 వస్తే ఈసారి ఫేజ్ 3లో 2024 పార్టీ వైజ్గా చూసుకుంటే బీజేపీకి 78, 1 కీన్ కాంటెస్ట్ ఎడ్జ్ ఉంది. సో 78 + 1, జేడీయూ 3, ఎన్సీపీ 3, ఎస్హెచ్ఎస్ 1, యూపీపీఎల్ అస్సాంలో 1, ఏజీపీ అస్సాంలో 1, ఏఐయుడిఎఫ్ అస్సాం నుంచి సంబంధించి 1, ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్ 1, శివసేన ఉద్ధవ్ థాకరే యూబీటీ 1,
టీఎంసీ 2 గెలుచుకోబోతోంది, పీడీపీ 1. మామూలుగా ఎన్డీఏ ప్రొజెక్షన్ కింద చూసుకుంటే ఎన్డీఏ 89, ఇండియా ఎలియన్స్ 3, అదర్స్ అంటే టీఎంసీ 2. ఫేజ్ 3లో దాదాపు కాంగ్రెస్ ఎక్కడ కనబట్టలేదు. ఫేజ్ 3లో కాంగ్రెస్ 0 అన్నా కూడా మన ఆశ్చర్యపోక్కలేదు. ఎన్డీఏ స్వీప్ చేయబోతుంది. ఎన్డీఏ ఆల్మోస్ట్ స్వీప్ చేయబోతున్నట్టే. మనం 94లో 89 అంటే స్వీప్ అనుకోవచ్చు. లాస్ట్ టైం కూడా బీజేపీకి ఫేజ్ 3 అన్నీ కూడా చాలా గట్టి పట్టు ఉన్నది. మ్యాక్సిమం సీట్స్ స్వీప్ చేసింది. ఈసారి కూడా 2024లో మనం క్లియర్గా చూడబోతున్నాము. ఎన్డీఏ అండ్ మొత్తం స్వీప్ చేయబోతుంది. కాంగ్రెస్ విల్ బి 0 ఇన్ ఫేజ్ 3. థ్యాంక్ యూ.